తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఎలుక ఒక కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రతి ఉదయం కప్ప చెరువులో నుంచి బయటకు వచ్చి దగ్గరలోని ఒక చెట్టు కింద కలుగులో నివాసం ఉండే ఎలుక దగ్గరకు వెళ్లి మధ్యాహ్నం వరకు దానితో సరదాగా గడిపి తిరిగి వచ్చేది. ఎలుక కూడా తన స్నేహితునితో ఎంతో సరదాగా ఉండేది. అతని కోసం ఎదురు చూసేది. కానీ వారి మధ్య కూడా గొడవలు వస్తాయని ఊహించలేదు. శత్రువుగా మారుతుందని అస్సలు అనుకోలేదు. దీనికి కారణం ఒకటే. ప్రతిరోజు నేను వెళ్తున్నాను కానీ నా దగ్గరికి ఎలుక రావడం లేదు అని కప్ప భావించడమే. ఒకరోజు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఎలుకకు బుద్ధి చెప్పాలనుకుంది. దానితో మాట్లాడి తిరిగి వచ్చే ముందు తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడు కట్టింది. త్వరగా గెంతుతూ తను ఉన్న చెరువు వైపు వెళ్ళింది. ఈలోగా ఎలుక కప్ప నీటి దగ్గరికి వెళ్లేలోగా అది తన తోకకు కట్టిన తాడుని కొరికి తెంచబోయింది. కానీ దాని వల్ల కాలేదు. దాంతో తప్పనిసరై కప్ప వెనక్గా వెళ్లాల్సి వచ్చింది. నీళ్లలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది. నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువుని కప్ప మోయలేకపోయింది. వీరి తంతు చూస్తున్న ఒక గ్రద్ద పైనుంచి రివ్వున వచ్చింది. ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టి చెట్టు మీదకి తీసుకెళ్లింది. దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టు తెంపుకోలేకపోయింది. అది కూడా ఎలుకతో పాటు చెట్టు మీదకి చేరింది. తన అనాలోచిత చర్యకు ఇద్దరూ గ్రద్దకు బలయ్యారు. ఇలాంటి మరెన్నో కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.